మత ఘర్షణలకు వైసీపీ కుట్ర చేస్తోందన్నారు మంత్రి అనిత. పాస్టర్ ప్రవీణ్ మృతిని కూడా మత ఘర్షణలకు వినియోగించుకోవాలని చూశారు. క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే ఇలాంటివే చేస్తూ ఉంటారు అన్నారు ఆమె. ఈ తప్పుడు ప్రచారాలను తాము సమర్థవంతంగా తిప్పికొడతామని చెప్పారు హోంమంత్రి. మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు అవి చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు. ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు.